వీడి నాన్న మా నాన్న వీధిలో చెప్పులు పాలిష్ చేసేవాడు. వీడి అమ్మ దగ్గర స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా డబ్బులుండేవి కావు. వీడికి తిండి పెట్టింది కూడా నేనే. ఇంతవరకు నేను గౌరవంగా మాట్లాడాను, కానీ ఇప్పుడు నీ అసలు స్థానం చూపించే టైం వచ్చిందే. ఆగు. రాజీవ్ సిన్హాకి అన్ని పెద్ద ప్రాజెక్టులు ఇవ్వాలని నేను చెప్పాను కదా, ఆ మాటని ఈ రోజుతో వెనక్కి తీసుకుంటున్నాను. వాడి అన్ని ప్రాజెక్టులు వెంటనే ఆపేయండి, ఇప్పుడే. ఆపతన్ని. వాడు చెప్పేది నిజమైతే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. హలో, రాజ్వీర్, టెన్షన్ పడకు. రాజీవ్ మింటి వచ్చేస్తుంటారు. సార్, ఇవిగో మీ గిఫ్ట్స్. మిగతా వాహనాలు దారిలో ఉన్నాయి. కాస్త ఆలస్యమైంది. పర్లేదు షెర్లీ, థ్యాంక్ యూ. మిమ్మల్ని తప్పు పట్టలేదు. మీ కన్ఫ్యూజన్ నాకు అర్థమవుతుంది. కూతుర్నిచ్చి పెళ్లి చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. కానీ ఈ బ్యాగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇందులో ఏముందో ఏమో. ఏముంటాయి? 2 కిలోల బంగాళాదుంపలు, 3 కిలోల ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. అవునండి. ఈ బ్యాగ్లో నిజంగా ఏముందో నేను చెప్తాను. ఇందులో 90 లక్షల రూపాయలు విలువ చేసే కార్ పేపర్లు, 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటి? ఇది నిజమేనా? తెరిచి చూడు. నువ్వేం చేస్తున్నావు? అందరి ముందు మా అమ్మ పరువు పోతుంది. నేను చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, నేను నిజంగా బిచ్చగాన్ని కాదు అని. ఎలా? కానీ నువ్వు... జియా, నీకోసం నా పనులన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చాను. నీ తల ఎప్పుడూ ఎవరి ముందు వంగకుండా చూసుకోవడం నా బాధ్యత. ఇప్పుడు మేము చూడాలనుకుంటున్నాం ఇతను రాజానో రంకునో. తెరవండి. ఒకసారి చూడండి. కార్ పేపర్స్, ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ మీ పేరు మీదే ఉన్నాయి. నా పేరు మీద? ఒకసారి చూపించు. నిజంగానే నా పేరే ఉంది. అయ్యో దేవుడా, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. నా కూతురు అమాయకురాలని నాకు తెలుసు, కానీ పిచ్చిదని మాత్రం అనుకోలేదు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు నిజం చెప్పు. ఇదెలా జరిగింది? నువ్వు నిజంగా ఇషాన్ అవస్థివా లేక ఇషాన్ అస్త్రానివా? నేను జియా కోసం ఉన్న ఈశాన్ని. అంతే. అయ్యో, మీరంతా ఎంత అమాయకులో. ఏం చెప్పాలనుకుంటున్నావు జయరాజ్? నా కళ్ళతో నేను చూసే వరకు నేను నమ్మను. నా దృష్టిలో వాడు అప్పుడు దొంగే, ఇప్పుడు దొంగే, ఎప్పటికీ దొంగే. చాలు. అసలు నీ సమస్య ఏంటి? హద్దులు దాటుతున్నావు. అయ్యయ్యో, చూడండి, మన అమాయకం బంగారం పాపం జియా ఇంత గట్టిగా మాట్లాడుతోందే. నా పెద్ద కూతురు మింటి నా బంగారల్లుడు వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 100 ఏళ్ళు చల్లగా ఉండండి. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఇది మీకోసం చిన్న గిఫ్ట్. ఇందులో 10 లక్షల రూపాయల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు ఉంది. షాపింగ్ చేసుకోండి, పార్టీ చేసుకోండి, లేక హాలిడేకి వెళ్ళండి, మీ ఇష్టం. 10 లక్షలా? జియా, కనీసం నీ అక్కని బావని పలకరించవా? ఒకే నగరంలో ఉంటున్నావు, కానీ నెలల తరబడి కలుసుకోవడం లేదు. అరే జయరాజ్, ఏంట్రా ఈ దిగులు ముఖం? ఇక్కడ అందరూ ఎందుకు శోకసభలో ఉన్నట్టు కనిపిస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఒక్క నిమిషం, ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? నీకితను తెలుసా? చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ముందు చెప్పండి, ఇతను ఎక్కడేం చేస్తున్నాడు? ఇతను ఇషాన్, జియా ప్రేమించిన అబ్బాయి. జియా ప్రేమించిన అబ్బాయా? ఇతనొక పిచ్చిగాడు.
జియా, మన పరువు మొత్తం తీసేయాలని నిర్ణయించుకున్నావా? మింటి ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు, ఇలా అర్థం కాకుండా మాట్లాడకు. ఇతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇషాన్. ఏంటి? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? అంటే నువ్వు మా అక్కతో రిలేషన్లో ఉన్నావా? జియా, నా మాట విను. ఓయ్ పనికి మాలినోడా, అందరికీ నిజం చెప్తాను. కాలేజీలో నేను ఇషాన్ ఒక నెల పాటు రిలేషన్లో ఉన్నాం. అప్పట్లో ఇతను పేదవాడు, పని పటలేని సోమరి, జేబులో ₹1 కూడా ఉండేది కాదు. కానీ మాటలు మాత్రం కోటీశ్వరులా చెప్పేవాడు. నేనితన్ని వదిలేయాలనుకున్నాను, కానీ వెంటనే ఏడుపులు మొదలుపెట్టేవాడు. చివరికి ఎక్కడో చిన్న చితక ఉద్యోగం దొరికింది. అదే మంచి అవకాశం అనుకుని నేను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఏంటి ఇవన్నీ నిజమేనా? అవుననుకో. అయితే ఏంటి మమ్మీ, ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది, అందులో అంత పెద్ద విషయం ఏముంది? ఈరోజు ఆయన విజయవంతమైన వ్యక్తి, అదే ముఖ్యమైన విషయం కదా. చెప్పండి. జియా, నీకు పిచ్చి పట్టిందా? ఇతను నగరంలో చేతిలో గిన్నె పట్టుకుని అడుక్కుంటూ తిరుగుతాడు. ఇతను బిచ్చగాడు, జేబు పరంగా కూడా అదృష్టపరంగా కూడా. నీ అక్కను చూసి కొంచెం నేర్చుకో. ఎంత తెలివిగా బాధ్యతగా ఉంది. మరి నువ్వేంటి? ఎందుకు నీ అమ్మకి ఇంత బాధపడుతున్నావు? అయ్యో నా ముద్దుల మరదల, నీకు కూడా పిచ్చి పట్టిందా? ఈ బిచ్చగాడు నిన్నెలా పోషిస్తాడు? గాలి తిని బతుకుతావా, లేక నీళ్లు తాగి రోజులు గడుపుతావా? ఇతను కేవలం దొంగ మాత్రమే కాదు, పేదవాడు మాత్రమే కాదు, అసలు బిచ్చగాడు. బిచ్చగాడు. నేను నీ సొంత అక్కని జియా. నీకు చెడు జరగాలని నేను ఎప్పటికీ కోరుకోను. మింటి, నా బాయ్ ఫ్రెండ్ ని అవమానించే హక్కు నీకు లేదు, కాబట్టి కాపు. రాజీవ్, నువ్వెందుకు కోరుకుంటున్నావు? అందరికీ చెప్పు. చిన్నప్పటి నుంచి ఇతను నీకు తెలుసు కదా. ఈ వెధవ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేమిద్దరం ఒకే స్కూల్, ఒకే క్లాస్లో చదివాం. క్లాస్లో ఏ పిల్లవాడు ఇతని దగ్గరికి వెళ్ళేవాడు కాదు, ఎందుకంటే ఇతను అంత పేదవాడు. పైగా ఎప్పుడూ వింత వాసన వచ్చేది. అయితే చదువులో మాత్రం బాగా ఉండేవాడు, పరీక్షల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. కానీ ఇప్పుడు చూడు, ఇంకా బిచ్చగాడిగానే ఉన్నాడు. అసలు బేబీ, ఇతను ఈరోజు అడుక్కుంటున్న ఫోటో నీ దగ్గర ఉందిగా? అవును. మరింకా ఏం చూస్తున్నావు? అందరికీ చూపించు. అయ్యో భగవంతుడా, ఇదే ఇతని నిజ స్వరూపం అయితే ఇంతకాలం మనందరికీ ఎన్ని అబద్ధాలు చెప్పాడో. ఇదిగో నీ నకిలీ పేపర్లు. నా కూతుర్ని మోసం చేసి నాతో అబద్ధాలు చెప్పి అందరి ముందు నన్ను నా కుటుంబాన్ని అవమానించే ధైర్యం నీకు ఎలా వచ్చింది? మీరు ఆ పేపర్లు చింపకూడదు. నిజం తెలిసిన రోజు మీరు చాలా బాధపడతారు. బాధపడాల్సింది ఒక్కటే, నువ్వింకా ఇక్కడ నిలబడి ఉండటం. పిచ్చగాడా. ఏం చేస్తున్నావు నువ్వు? నన్నే బాధ పెడుతున్నావు. నేను నీ సొంత అక్కని. ఈ బిచ్చగాడి కోసం నాపై చెయ్యెత్తుతావా? వదులు నన్ను. జియా, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు, నన్ను వదులు. ఆపండి, ఇదంతా నా తప్పే. ఇతను నన్ను మోసం చేయలేదు, నేనే ఇతన్ని ఈ పరిస్థితుల్లోకి లాగాను. ఏమిటి? అవును, ఒక్కరోజు నా బాయ్ ఫ్రెండ్లా నటించమని డబ్బులు ఇచ్చి నేనే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదంతా నా తప్పే. సారీ ఇషాన్, నిజంగా సారీ. మా కుటుంబం నిన్నింత దారుణంగా అవమానిస్తుందని నేను ఊహించలేదు. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏమీ లేదు అని. ఏ తల్లి తన కూతుర్ని ఒక బిచ్చగాడికిచ్చి పెళ్లి చేయదు.
అతను బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా నాకు అవసరం లేదు. నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను. నన్నెవరు ఆపుతారో చూద్దాం. నోర్ మోయ్ జియా. ఆశా, నీ కూతుళ్లకు నువ్వు నేర్పిన విలువలివ్వేనా? మొదట ఒక నకిలీ బాయ్ ఫ్రెండ్ ని అద్దెకు తెచ్చుకుంది. అది చాలదన్నట్టు అందరి ముందు అతన్ని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఏకంగా సమాజం ముందు మన కుటుంబ పరువుని మట్టిలో కలిపేస్తోంది. శభాష్ జియా, శభాష్. అందరి ముందు మన పరువుని పూర్తిగా తీసేశావు. మరి అమ్మా, నన్ను ఇలా చేయమని ఎవరు బలవంతం చేశారు? నా ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని మీరు ఒత్తిడి చేయకపోయి ఉంటే ఇవన్నీ జరిగేవా? అంటే తప్పంతా నాదే అంటావా? ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. లేదు జియా, నీ సంతోషమే నాకు ముఖ్యం. నీ నవ్వు కోసం నేను చేసే సహాయం ఎప్పుడూ ఉచితమే. కానీ ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను నీకు పూర్తి నిజం చెప్పలేదు. ఒక మనిషి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు ఏ విషయంలో? అడుక్కోవడంలో సాధించిన విజయమా? అపారమైన సంపద, అధికారం ఉన్నా నేను చాలా ఒంటరివాడిని. పని తప్ప నాకు మరో ప్రపంచమే లేదు. నిజమైన స్నేహితులు కూడా లేరు. అందరూ నా డబ్బు, నా హోదా, నా శక్తి కోసం దగ్గరయ్యారు. కానీ నా మనసుని ప్రేమించిన వాళ్ళు ఒక్కరూ లేరు. కానీ ఈరోజు జియా, అందరూ నన్ను అవమానించినప్పుడు నువ్వు మాత్రం నా నీడలా నా పక్కనే నిలబడ్డావు. నేను వెతుకుతున్న అమ్మాయి నీలాంటి మనసున్న అమ్మాయే. అందుకే నేను ఆ బిచ్చగాడి వేషం వేసుకున్నాను. నా డబ్బు కోసం కాదు, నేను ఎవరో తెలుసుకొని నన్ను ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి. నీ అడుక్కుంటున్న ఫోటో అందరూ చూసేశారు. కాబట్టి ఈ సినిమా డైలాగులు ఆపు. నా చెల్లిని ఇంకా మోసం చేయకు. జియా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నిన్ను ఈ పరిస్థితుల్లో లాగినందుకు నన్ను క్షమించు. ఒక పని చెయ్, ఇక నిజం చెప్పు ప్లీజ్. జియా, నువ్వు కళ్ళల్లో ప్రేమించిన వ్యక్తిని నేనే. చాలు, లోపలికి రా. ఈ బిచ్చగాడిని నేను స్వయంగా మన ఇంటి నుంచి బయట గెంటేస్తాను. రా నాతో. అమ్మా, అమ్మా, అమ్మా! ఇలాంటి కథలు మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం.